ఈ రోజున మిథున్ రెడ్డి గారు రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు బయట పోటీ చేస్తున్నారు. ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు సార్? అసలు స్కామే లేదు. లిక్కర్లో కేవలం రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అణగదొక్కడానికి రాజకీయ కక్షతో ప్రజల్లో సూపర్ 6, సూపర్ 7 అమలు చేయలేక వీళ్ళంతా కూడాను మిథున్ రెడ్డి గారు చంద్రబాబు సొంత జిల్లా. అసలు మిథున్ రెడ్డి గారిని 3 సార్ల నుంచి స్వయంగా వాళ్ళ వదిన పురంధరేశ్వరి గారిని ఒకసారి ఎంపీగా పెట్టి ఓడిపోయి కూటమంతా కూడా కలిసేసి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టినా కూడా మిథున్ రెడ్డి గారిని ఓడగొట్టలేకపోయినా అనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా కాలేజీ నుంచి కాంగ్రెస్ హయాం నుంచి టీడీపీతో చంద్రబాబుతో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబుతో చిత్తూరు జిల్లాలో పోరాటం చేస్తూ ప్రతి అడుగులో కూడా జిల్లాను ఆధిపత్యంలో పెద్దిరెడ్డి గారు సంపాదించుకుంటారు ప్రజలమ్మనే ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారిని ఈరోజు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. గతంలో కూడా 2014-19 మధ్యలో మనం చూసాము. అప్పుడు కూడాను 100 రోజులు ఎయిర్పోర్ట్లో ఏదో నాడని 100 రోజులు బెయిల్ రాకోకుండా సెంట్రల్ జైలుకి పంపించేసి మిథున్ రెడ్డి గారిని రాజకీయంగా ఏ విధంగా వేధించారో చూసాము. ఈ వేధింపులు ఏదైనా చేసినా కూడా రాజకీయంగా కక్ష కట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, అదేవిధంగా మిథున్ రెడ్డి గారిని కానీ ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే ప్రజాబలం అనేటువంటిది మా వైపు ఉంది. మీరు ఈవీఎంలనో లేకపోతే ఇంకొకటో సూపర్ 6 మాయలో చేసి కేవలం ఎన్నికల్లో నెగ్గినారు తప్ప ఆ గెలిచిన సంతోషం కూడా మీకు లేదు. ఎందుకంటే చెప్పిన వాగ్దానాలు అమలు చేయలేదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైనటువంటి ప్రజాభిమానం వస్తుంది. కాబట్టే రాజకీయ కక్షలతో వీళ్ళందరినీ కూడా అణిచి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒటిడి ఇంతింత అనేటువంటి ఉద్దేశం అదే ఉంది కదా. ఆ యొక్క సామెతలాగా మీరు ఎంత అనగదొక్కాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అంతింతాయి ఒట్టిడింతాయి అన్నట్టు మొత్తం అంతా వెళ్ళేసి పెదగడమే తప్ప ఎటువంటి మీకు మానసిక ఆనందమే తప్ప ప్రజల్లో వాళ్ళ మన్నలను పోగొట్టలేరు. ప్రజల్లో మీకు ప్లస్ పాయింట్ కూడా రాదనేటువంటి తెలియజేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ ఇస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నోటీస్ ఇస్తారు. వీళ్ళకి చేతులు అయితే వాళ్ళు ప్రధానమంత్రి మోదీ గారిని కూడా ఒకప్పుడు ప్రాసిక్యూట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు సరిపోకపోతే నల్ల చొక్కాలు ధరించి ఢిల్లీకి వెళ్ళేసి ఈయనెంతని చెప్పి నరేంద్ర మోదీ గారు మీరు అన్నారు. అదే నరేంద్ర మోదీ కాలకాడికి వెళ్ళేసి మోదీ లేని దేశం లేదు, మోదీ లేని ప్రదేశం లేదని ఈరోజు పొగుడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది. కక్ష సాధింపులు ఏదేం చేయాలనుకుంటారు, ఏం చేస్తారు? మోదీ గారిని వెళ్ళారు, మోదీ గారి కాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అవునా కదా? ఏదైనా చేయాలనుకుంటారు. చట్టం ఒప్పుకుంటుంది కదా. చట్టం ఒప్పుకుంటుందా? చట్టాన్ని నమ్ముకున్నాము, న్యాయాన్ని నమ్ముకున్నాము. చట్ట ప్రకారము, న్యాయ ప్రకారము తాత్కాలికంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టినా లాంగ్ రన్లో ధర్మం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి వైపు ఉంది. కాబట్టే ఈరోజు మీరు కుయుక్తులు పన్ని మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా 1 సంవత్సరం తిరక్కముందే జగనే మేలు, జగనే కావాలనేటువంటి ఒక స్లోగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వినిపిస్తూ ఉంది. ఇంతకు మించి ఏమీ చేయలేరు. కనపడినటువంటి అవినీతి ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఇటువంటి ఆరోపణలు కానీ పార్లమెంట్లో ప్రస్తావన కానీ చంద్రబాబు భజన, లోకేష్ భజన. ఆయనకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే ఆ రోజు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని పొగిడి చప్పట్లు కొట్టి పాలసీస్ బాగుందని చెప్పి ఆ రోజు ఆయన విద్యావేత్త కాదా, మేధావి కాదా, కనీసం నాలెడ్జ్ లేదా? ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబు లోకేష్ భజన కోసము పోని చేయడము, ఇది దీనికి సంబంధించినటువంటిది. లావు శ్రీకృష్ణదేవరావు ఎంత దిగజారిపోయాడనేటువంటిది ఇదొక్క ఉదాహరణ మనం తీసుకోవచ్చు.